Hello dear aspirants, good evening, welcome to our YouTube channel. నేను మీ అలం సాయి కృష్ణ. ఈ వీడియోలో ఆర్ఆర్బీకి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ అట్లాగే త్వరలో రాబోయే నోటిఫికేషన్ ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్కి ఫిజికల్ సైన్స్ నుంచి మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ పైన క్వశ్చన్స్ అనేది ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారండి. సో వాటికి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్స్ నుంచి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయలేని ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ ఆర్ఆర్బీకి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ సంబంధించిన 2 వీడియోస్ కంప్లీట్ అయిపోయినాయి. ఎస్ ఇంకో సైడ్ నుంచి మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ అన్నింటిని కూడా మీ ముందుకు తీసుకొస్తున్నా. ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళందరూ కూడా వీటిని యూజ్ చేసుకోవచ్చండి. సో ఈ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ రావాలంటే మ్యాక్సిమం మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు, నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు. మ్యాథ్స్ వాళ్ళకు చాలా ఈజీగా ఉంటుంది, బట్ నాన్ మ్యాథ్స్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వెరీ ఫండమెంటల్ నుంచి నేను ఇక్కడ స్టార్ట్ చేస్తానండి. అన్ని రకాల కేటగిరీ క్వశ్చన్స్, ఈజీ, వెరీ ఈజీ, మోడరేట్, టఫ్, ఎస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ అన్నింటిని కూడా మీ ముందుకు తీసుకొస్తాను. ఇది ఒక ఫస్ట్ వీడియో, వెరీ బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తున్నా. చూడండి, ఫస్ట్ క్వశ్చన్, 1 km/h దట్ ఈజ్ ఈక్వల్ టు డాష్ మీటర్ ఫర్ సెకండ్ అని మనకు క్వశ్చన్ ఇచ్చిందండి. సో ఏం లేదండి, ఇక్కడ మనం ఏం చేయాలంటే km/h అనేది యూనిటే, మీటర్ ఫర్ సెకండ్ అనేది యూనిటే. ఫండమెంటల్ కాన్సెప్ట్ కన్వర్ట్ చేసుకోవాలి మనం. 1 కిలోమీటర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని మీటర్లు? 1000 మీటర్స్. ఇది మనకు తెలిసిన విషయమే. ఎస్, అట్లాగే 1 అవర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని నిమిషాలు? 60 నిమిషాలండి. ఎస్, అట్లాగే ఒక నిమిషానికి ఎన్ని సెకండ్లు? 60 సెకండ్లు. ఇది మనందరికీ తెలిసింది. మరి 1 అవర్ని సెకండ్లోకి కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది? 60 minutes into 60 seconds. 1 hour ఈజ్ ఈక్వల్ 60 minutes, 1 minute ఈజ్ ఈక్వల్ 60 seconds. సో మొత్తం 1 అవర్ని నేను ఏం చేస్తున్నా? సెకండ్లోకి కన్వర్ట్ చేస్తే 60 into 60 3600 సెకండ్స్ అనేది మనకి ఇక్కడ వస్తుందండి. సో ఇక్కడ 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ 1000 మీటర్స్ వచ్చింది, 1 అవర్ ఈజ్ ఈక్వల్ టు 3600 సెకండ్స్ వచ్చింది. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఎస్, 1 km/h that is equal to 1000 meters by 3600 seconds. ఇట్లా రాసేసుకోండి. సింప్లిఫై చేసేస్తే 0 0 క్యాన్సల్, 0 0 క్యాన్సల్, మిగిలింది 2 5s 2 18s. సో మనకి ఇక్కడ ఏమొస్తుంది? 5/18 మీటర్ ఫర్ సెకండ్ అనేది వస్తుంది. ఇది ఇంకా సింప్లిఫై చేయడానికి ఛాన్స్ లేదు. సో 1 km/h ఈజ్ ఈక్వల్ టు 5/18 మీటర్ ఫర్ సెకండ్. ఇది డైరెక్ట్ బిట్ ఉంటుంది. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం 18/5 కూడా ఇవ్వచ్చు ఒక్కొక్కసారి. సో ఇది డైరెక్ట్ ఆన్సర్ అండి, ఇక్కడ రాసేసుకుంటే సరిపోతుంది. ఇది ఫస్ట్ క్వశ్చన్. ఎస్, సింపుల్ కాన్సెప్ట్, ఈజీగా కన్వర్ట్ చేసుకొని మీరు డైరెక్ట్ గుర్తుపెట్టుకొని రేపు పొద్దున్న ఇంత చేయడానికి 1 నిమిషం టైం అయినా పట్టొచ్చు. ఈ నిమిషం టైంని కూడా మీరు వేస్ట్ చేయదు, ప్రతిదీ కూడా మనకు ఇంపార్టెంటే. కావున 1 km/h దట్ ఈజ్ ఈక్వల్ టు 5/18 మీటర్ ఫర్ సెకండ్ అని గుర్తుపెట్టుకుంటే డైరెక్ట్గా పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంది? శ్రేజల్ 200 మీటర్ల పరుగును 20 సెకండ్లలో పూర్తి చేసింది. అట్లాగే తన్మయ్ దానిని 10 సెకండ్లలో పూర్తి చేశాడు. ఎవరు వేగంగా పరిగెత్తారు? శ్రేజల్ ఏం చేసింది? ఎస్, ఎన్ని మీటర్లు? 200 మీటర్లను 20 సెకండ్లలో కంప్లీట్ చేసింది. 200 మీటర్లను 20 సెకండ్స్లో కంప్లీట్ చేసేసింది. ఎస్, అట్లాగే తన్మయ్ ఏం చేసిండు? ఎస్, ఇదే 200 మీటర్లను 10 సెకండ్స్లలో కంప్లీట్ చేసేసిండు. 10 సెకండ్స్లో కంప్లీట్ చేసిండు. అయినా ఎవరు వేగంగా పరిగెత్తారు? వేగం మీన్ వెలాసిటీ. ఎస్, వేగం అంటే ఏంటి? స్థానభ్రంశం బై కాలము. ఇట్స్ మీన్ వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్ బై టైం. దీన్ని మనం ఫార్ములా రూపంలో రాసుకుంటే v దట్ ఈజ్ ఈక్వల్ టు s/tగా మనం ఇక్కడ రాసుకోవచ్చు. అయితే ఇక్కడ క్వశ్చన్లో మనకు స్థానభ్రంశం అనేది మెన్షన్ చేయలేదండి. దీనికి సంబంధించిన లెసన్ చెప్పినప్పుడు స్థానభ్రంశం అంటే ఏంది, దూరం అంటే ఏంది, వాటి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ఏంది, వడి మీన్స్ స్పీడ్, వెలాసిటీ అంటే వేగము. ఈ వడికి వేగానికి, స్పీడ్కు వెలాసిటీకి మధ్యలో ఉన్న స్లైట్ డిఫరెన్స్ని మనం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసాము. మన వీడియో క్లాసెస్ కావాలంటే యూటర్న్ ది లెర్నింగ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే దానిలో కంప్లీట్గా వీడియో క్లాసెస్ ఉంటాయండి. సో అక్కడ స్లైట్ డిఫరెన్స్ అనేది మనకు క్లారిఫికేషన్ అనేది అవుతుంది. బట్ ఇక్కడ మన క్వశ్చన్లో స్థానభ్రంశం అనేది మెన్షన్ చేయలేదు కావున ఎస్, ఇక్కడ ఉన్న దూరాన్ని మనం ఇక్కడ పరిగణలోకి తీసుకుందాం. సో ఈ 200 మీటర్లను మనం ఇక్కడ ఎస్ తోటి రిప్రజెంట్ చేద్దాం. ఎస్, కాలంని ఇక్కడ ఆల్రెడీ 20 సెకండ్స్ 10 సెకండ్స్ మనకి ఇచ్చిండు. సో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. శ్రేజల్ ఏంది?
ఎస్ వి దట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ బై టీగా అవునా శ్రేజల్ 200 మీటర్స్ని ఎన్ని సెకండ్లలో 20 సెకండ్స్ 0 క్యాన్సల్ 2 1 2 10 సో 10 మీటర్ ఫర్ సెకండ్ వేగంతో శ్రేజల్ పరిగెత్తిందండి. అదేవిధంగా తన్మయ్ ఏం చేసిండు తన్మయ్ది వేగంగా అనుకుందామంటే ఎస్ బై టీ ఇక్కడ ఇచ్చింది ఎంత 200 మీటర్లే అదే 200 మీటర్లను తన్మయ్ ఎన్ని సెకండ్లలో చేసిండు 10 సెకండ్లో చేసిండు 0 క్యాన్సల్ ఎస్ ఇక్కడ ఏంది 20 మీటర్ ఫర్ సెకండ్. ఇప్పుడు కంపేర్ చేసుకోండి శ్రేజల్ ఏమో ఒక సెకండ్లో 10 మీటర్ల దూరాన్ని పరిగెత్తితే ఎస్ తన్మయ్ ఏమో ఒక సెకండ్లో 20 మీటర్ల దూరాన్ని పరిగెత్తిండు. అయినా ఎవరు వేగంగా పరిగెత్తిండు తన్మయ్ వేగంగా పరిగెత్తిండండి. ఎస్ నీకు రేపు ప్రొద్దున క్వశ్చన్లో దూరం ఇచ్చినా ఇదే సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఎస్ స్థానభ్రంశం అనేది ఇవ్వలేదు జస్ట్ ఇంత దూరం పరిగెత్తిననే వాడినే వాడిని కావున ఇక్కడ మీరు ఎట్లాంటి కన్ఫ్యూజ్ కాకుండా ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి. ఎస్ ఈ రెండింటి మధ్యలో స్లైట్ చేంజెస్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తే ఇక్కడ ఏంటి దూరము అదేవిధంగా స్థానభ్రంశము ఎస్ ఇది తొలి స్థానము ఎస్ ఈ తొలి స్థానం నుంచి ఇట్లా ప్రయాణించి ఇక్కడికి వచ్చిండు. తొలి స్థానానికి తుది స్థానానికి మధ్య గల పొడవును మనం ఏమంటున్నాం దూరం అంటున్నాం. తొలి స్థానానికి తుది స్థానానికి మధ్య గల పొడవును మనం దూరం అంటున్నాం. అదేవిధంగా ఇక్కడ స్థానభ్రంశం అంటే తొలి స్థానానికి తుది స్థానానికి మధ్య గల అతి తక్కువ దూరాన్ని లేదా అతి తక్కువ పొడవును మనం ఏమంటున్నాం స్థానభ్రంశం అంటున్నాం. షార్టెస్ట్ డిస్టెన్స్ ఇన్ బిట్వీన్ ఆఫ్ ద ఇనిషియల్ పాయింట్ అండ్ ఫైనల్ పాయింట్ ఈజ్ నోన్ యాజ్ ఎ డిస్ప్లేస్మెంట్ అంటున్నాం. ఎస్ ఇదంతా తీసుకుంటేనేమో దూరం అవుతుంది దీని మధ్యలో ఉన్న తక్కువ దూరాన్ని లేదా తక్కువ పొడవును ఏమంటాం స్థానభ్రంశం అంటాం. ఇది స్లైట్ డిఫరెన్స్ అండి. సో అది కాన్సెప్ట్ ఓరియంటేషన్లో మీకు అక్కడ హెల్ప్ఫుల్ అవుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తే డైరెక్ట్ ఈ ఫార్ములాను గుర్తుపెట్టుకోండి వి దట్ ఈజ్ ఈక్వల్ ఎస్ బై టీని గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా సాల్వ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందండి. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ఆదిలాబాద్ నిర్మల్ రైల్వే స్టేషన్ల మధ్య దూరం 240 కిలోమీటర్లు. ఎస్ ఒక రైలు ఈ దూరాన్ని 6 గంటల్లో ప్రయాణించింది అయినా రైలు వేగం ఎంత అంటుండు. ఆదిలాబాద్ నిర్మల్ రైల్వే స్టేషన్ల మధ్యలో దూరం ఏంది దూరాన్ని ఎస్తో చూపిద్దాం ఇది 240 కిలోమీటర్లు అండి. ఎస్ అదేవిధంగా ఈ దూరాన్ని ఎన్ని గంటలలో కవర్ చేసింది టీ దట్ ఈజ్ ఈక్వల్ 6 అవర్స్ అని మనకి ఒకటి ఇవ్వడం జరిగింది. అయినా దాని వేగం ఎంత అన్నాడు. ఇందాక మనం సూత్రం వి దట్ ఈజ్ ఈక్వల్ ఎస్ బై టీ తీసుకుంటున్నాం. ఎస్ ఎంత 240 కిలోమీటర్స్ అండి. టీ ఎంత 6 అవర్స్ అండి. సో 6 1 6 4 24 సో 40 కిలోమీటర్ పర్ అవర్. ఒక గంటకు ఎంత వేగంతో వెళ్తుంది 40 కిలోమీటర్ల వేగంతో వెళ్తుందండి. ఎస్ ఇది ఆన్సర్. సింపుల్గా ఈ ఒక్క ఫార్ములా మనకు గుర్తుంటే చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎస్ అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక రైలు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది 6 గంటల్లో అది ఎంత దూరం ప్రయాణిస్తుంది అంటుండు. ఏమంటుండో రైలు యొక్క వేగం అంటే ఎంత అంట 120 కిలోమీటర్స్ అట 120 కిలోమీటర్స్ అయితే దానికి పట్టిన టైం ఎంత ఎస్ 6 గంటల టైం అనేది మనకు పట్టిందట. అయినా దాని దూరం ఎంత అని అడిగిండు. ఎస్ వి దట్ ఈజ్ ఈక్వల్ ఎస్ బై టీ నీకు కావాల్సింది ఎస్ ఇక్కడ కాలం అనేది దీన్ని డివైడ్ చేస్తుంది ఇటు వస్తే ఏమవుతుంది మల్టిప్లై చేస్తుంది వి ఇంటూ టీ అండి. వి ఎంత 120 కిలోమీటర్స్ అండి. టీ ఎంత 6 అవర్స్ అండి. ఎస్ 600 6 2 12 1 6 1 6 ప్లస్ 1 720. ఎస్ ఎంత దూరం ప్రయాణించింది 720 కిలోమీటర్లు ప్రయాణించింది. ఒకటే ఫార్ములాను బేస్ చేసుకొని మనకి ఇక్కడ 2-3 ప్రాబ్లమ్స్ వచ్చినాయండి. ఎస్ గుర్తుపెట్టుకోండి ఇలా సింపుల్గా 120 ఇంటూ 6 అవర్స్ మల్టిప్లై చేస్తే అది మొత్తం 6 గంటలలో 720 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించిందండి. రైట్ నెక్స్ట్ క్వశ్చన్. ఒక బస్సు వేగము 72 కిలోమీటర్ పర్ అవర్ కారు వేగం 12.5 మీటర్ పర్ సెకండ్ ఏ వాహనం ఎక్కువ వేగంతో వెళ్తుంది. ఎస్ ఏమంటుండు ఇక్కడ బస్సు అండి. బస్సు ఏమంటుండు 72 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్తుంది. కారు అంటే ఎంత వెళ్తుంది 12.5 మీటర్ పర్ సెకండ్ వేగంతో వెళ్తుందండి. రైట్ ఈ రెండిట్లలో ఏది ఎక్కువ వేగంతో వెళ్తుంది ఇక్కడ చూసుకోండి. ఒకటేమో కిలోమీటర్ పర్ అవర్లో ఉంది ఒకటేమో మీటర్ పర్ సెకండ్లో ఉంది. రెండు కూడా ఒకటే యూనిట్స్లో ఉన్నప్పుడే మనం ఈజీగా కంపేర్ చేయడానికి అవకాశం అనేది ఉంది. సో మనం ఈ 72 కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లోకి చేద్దామంటే ఏమవుతుంది 5/18 తోటి మల్టిప్లై చేస్తే ఇది మీటర్ పర్ సెకండ్లోకి మారుతుందండి. ఎస్ ఈ కిలోమీటర్ పర్ అవర్ని ఇందాక ఫస్ట్ ప్రాబ్లంలో చేసాం కదా. ఎస్ 1 కిలోమీటర్ పర్ అవర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 5/18 మీటర్ పర్ సెకండ్ కావున ఇక్కడ ఉన్న 72ను 5/18 తోటి మల్టిప్లై చేసేస్తే మనకు అది మీటర్ పర్ సెకండ్లోకి వస్తుంది. 18 1 18 18 4 72.
18 4 ద 72, 4 into 5 20 meter per second అండి, 20 మీటర్ పర్ సెకండ్. ఇక్కడ బస్ అనేది 20 మీటర్ పర్ సెకండ్ వేగంతో వెళ్తుంది. అంటే ఒక సెకండ్కి 20 మీటర్ల దూరం ప్రయాణిస్తే కార్ అనేది ఒక సెకండ్కి 12.5 మీటర్లతోటి ప్రయాణిస్తుంది. కావున బస్సు వేగం అనేది కారు వేగం కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఎస్, బస్సు ఒక సెకండ్లో 20 మీటర్లు ప్రయాణిస్తుంది, కారు ఒక సెకండ్లో 12.5 మీటర్లే వెళ్తుంది. సో బస్సు యొక్క వేగమే ఎక్కువగా ఉంటుంది. దెన్ నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, ఒక గది నేల కొలతలు 4 మీటర్లు ఇంటూ 3 మీటర్లు, 4 into 3. ఒక చీమ గది మూల నుండి బయలుదేరి నేలపై ఎదురుగా ఉన్న మూలకు కదిలింది, అయినా దాని స్థానభ్రంశం ఎంత అంటుండు. ఇది డయాగ్రామ్ అండి. ఎస్, ఇది ఒక గది అనుకుందాం, దీనికి పేర్లు ఆల్రెడీ ఇచ్చినాం, ABCD అని మనం ఇచ్చినాం. ఎస్, ఒక మూల నుంచి ఈ మూల నుంచి స్టార్ట్ అయిపోయిందండి, ఈ మూల నుంచి స్టార్ట్ అయిపోయి ఈ మూలకు రీచ్ అయిపోయిందండి. ఎస్, ఇక్కడ దాని కొలతలు కూడా ఇచ్చిండు, 4 into 3 అంటే రెక్టాంగులర్లో ఉందండి, దీర్ఘచతురస్రంలో ఉంది. ఇది 4 మీటర్స్, ఇది 3 మీటర్స్, ఇటు కూడా ఇది 4 మీటర్సే, ఇటు కూడా ఇది 3 మీటర్సే ఉంటుందండి, మనందరూ తెలుసు. ఎస్, ఈ యాంగిల్లో తీసుకున్నప్పుడు మనకు ఇక్కడ ఒకటి మనకు లంబకోణ త్రిభుజం మనకు వస్తుంది, మీ అందరికీ తెలుసు. లంబకోణ త్రిభుజంలో ఫార్ములా మనకి ఏం తెలుసు, AC² దట్ ఈజ్ ఈక్వల్ టు AB² ప్లస్ BC² అనేది మనకు తెలుసు. ఎస్, మనకి ఇక్కడ ఈ దూరాన్ని కనుగొమ్మని చెప్పిండు. ఎస్, ఏమంటుండు, దాని స్థానభ్రంశం అంటుండు. వాస్తవానికి ఒక మూల నుంచి ఇంకో మూలకు వెళ్ళినప్పుడు అది ఎట్లయినా వెళ్ళని మనకు ఫైనల్గా ఏ పాయింట్ నుంచి C పాయింట్కి వెళ్ళింది. కావున స్థానభ్రంశం అంటే ఏం చెప్పిన, షార్టెస్ట్ డిస్టెన్స్ ఇన్ బిట్వీన్ ఆఫ్ ద ఇనిషియల్ పాయింట్ అండ్ ఫైనల్ పాయింట్ అని చెప్పిన. అతి తక్కువ దూరం లేదా అతి తక్కువ పొడవు తొలి స్థానానికి తుది స్థానానికి మధ్యలో ఉన్నదాన్ని స్థానభ్రంశం అంటున్నాం. ఈ పాయింట్కి మధ్యలో ఉన్న అతి తక్కువ దూరమే మనం స్థానభ్రంశం అంటున్నాం. కావున ఇక్కడ AC² మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. AC² అనేది మనకు తెలియదు. AB² అంటే ఏంది, 4 మీటర్ స్క్వేర్ అండి. BC² ఏంది, 3 మీటర్ స్క్వేర్ అండి. AC² దట్ ఈజ్ ఈక్వల్ 4 మీటర్స్, 4² అంటే 16, 3² అంటే 9 అండి. AC² అంటే ఇది 25 అండి, ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇది AC తీసుకుంటే √25 అండి. AC దట్ ఈజ్ ఈక్వల్ టు √25 అంటే 5 మీటర్స్ అండి. ఎంత దూరం పోయిందండి, 5 మీటర్ల దూరాన్ని పోయింది. ఈ చీమ గది ఒక మూల నుండి బయలుదేరి నేలకు ఎదురుగా ఉన్న మూలకు జరిగింది, ఇక్కడ నుంచి ఎదురుగున్న నేలకు జరిగింది, అయినా దాని యొక్క స్థానభ్రంశం ఎంత, 5 మీటర్స్ అండి. ఎస్, ఇక్కడ లంబకోణ త్రిభుజాన్ని బేస్ చేసుకొని ఆ సూత్రాన్ని మనం తీసుకున్నాం, AC² దట్ ఈజ్ ఈక్వల్ టు AB² ప్లస్ BC² అని తీసుకున్నాం. దాన్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి అవకాశం అనేది అయితే ఉందండి. ఇవి ఈ సెషన్లో ఉన్న క్వశ్చన్స్ అండి. ఇట్లా ప్రతిరోజు అయితే ప్రీవియస్ బిట్లు కావచ్చు లేదా ప్రాక్టీస్ బిట్లు కావచ్చు, వీటన్నింటిని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తానండి. సో ఈ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ రాసిన PDF అనేది మన యాప్లో ఉందండి, యూటర్న్ ది లెర్నింగ్ యాప్లో. ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తా, ఆ లింక్ ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని దాన్ని కూడా యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎస్, ఆ లోపల నేను క్లాస్ వైజ్గా కూడా వాటన్నింటిని కూడా మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తానండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎలా పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.